ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ముమ్మరంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2 టీమ్ లీడర్స్ ని కమిషనర్ రొనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. ప్రజాపాలన అప్లికేషన్లను బయట వ్యక్తులకు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. కుత్బుల్లాపూర్ టీం లీడర్, హయత్ నగర్ టీం లీడర్ను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ నోటు విడుదల చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్లికేషన్లు పెట్టుకున్నారని, వాటిని జాగ్రత్తగా ఆన్లైన్ చేపట్టాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. ప్రజాపాలన అప్లికేషన్ల విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరు సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని సూచించారు రొనాల్డ్ రాస్. ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ముమ్మరంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2 టీమ్ లీడర్స్ ని కమిషనర్ రొనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. ప్రజాపాలన అప్లికేషన్లను బయట వ్యక్తులకిచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. కుత్బుల్లాపూర్ టీం లీడర్, హయత్ నగర్ టీం లీడర్ సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ నోటు విడుదల చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్లికేషన్లు పెట్టుకున్నారని, వాటిని జాగ్రత్తగా ఆన్లైన్ చేపట్టాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. ప్రజాపాలన అప్లికేషన్ల విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని సూచించారు రొనాల్డ్ రాస్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అభయహస్తంతో పాటు ఇతర అప్లికేషన్లు దాదాపుగా 24,72,000 అప్లికేషన్లు వచ్చాయి. సో ఆ 24,72,000 అప్లికేషన్లు ఇప్పుడు ఆన్లైన్ ఎంట్రీ చేస్తూ ఉన్నారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 30 సర్కిల్స్లో ఈ ఆన్లైన్ ఎంట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్లు ఎక్కడైతే అప్లోడ్ చేయాలో అక్కడ కాకుండా కొంతమంది నిర్లక్ష్యంగా బయటి వ్యక్తులకు ఆ అప్లికేషన్లు అప్పగిస్తున్నారు. వాళ్ళు రోడ్ల మీద పడేసుకుంటూ లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటున్నారు. నార్మల్గా ఈ అప్లికేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఆఫీసర్, ఎవరైతే సూపర్వైజర్ ఆఫీసర్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఏర్పాటు చేశారో టీమ్ లీడర్, ఆ టీమ్ లీడర్ ఆధ్వర్యంలోనే ఈ డేటా మొత్తం ఎంట్రీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని చోట్ల ఎల్బీ నగర్లోని హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో, కూకట్పల్లి జోన్లోని కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో చాలా ఇష్టానుసారంగా, చాలా నిర్లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అధికారులు పనిచేస్తూ ఉన్నారు. దీంతో బాలానగర్ ఫ్లైఓవర్ మీద అభయహస్తంకి సంబంధించినటువంటి అప్లికేషన్లు రోడ్ల మీద పడిపోవడం, అవి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ఈ అంశాలు కొంచెం చర్చకు దారితీశాయి. అట్లానే హయత్ నగర్కి సంబంధించి కూడా ఆ ఏరియాలో ఎవరైతే అభయహస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకున్నారో అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ కూడా రోడ్ల మీద పడడం, లేదంటే 2 వీలర్ మీద పెట్టుకొని ఆ అప్లికేషన్లు వేరే చోటకి తీసుకెళ్ళడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో రావడం, దాని తర్వాత వార్తల్లో రావడం పైన జీహెచ్ఎంసీ అధికారులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసింది. ఎవరైతే అర్హులు ఉన్నారో, పథకాలు అవసరం ఉన్నాయో, వాళ్ళందరికీ చేయూత అవసరం ఉందో, సహాయం అవసరం ఉందో వాళ్ళందరికీ అప్లై చేసుకోవాలనేటువంటి అంశాన్ని సూచించింది. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు అప్లై చేసుకోవడము, దాంతోపాటు 500 రూపాయలకే సిలిండర్ అప్లై చేసుకోవడం, అంటే 500 రూపాయలకే సిలిండర్ రావాలంటే అప్లై చేసుకోవడము, 200 యూనిట్ల కరెంటు కావాలన్నా అప్లై చేసుకోవడం, ఇట్లా అభయహస్తానికి సంబంధించి ఒక అప్లికేషన్, రేషన్ కార్డు కావాలంటే ఇంకో అప్లికేషన్, ఇట్లా 2 అప్లికేషన్లు సపరేట్గా స్వీకరించింది. అయితే అవన్నీ కూడా గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు స్వీకరించింది. వాటిని అన్నింటినీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ జరుగుతూ ఉంది. మనం జోనల్ ఆఫీస్ లెవెల్లో, దాంతోపాటు జోనల్ కమిషనర్లతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం. చాలా నీట్గా పద్ధతి ప్రకారము ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఎల్బీ నగర్ జోన్లోని హయత్ నగర్ సర్కిల్లో ఒకటి, కుత్బుల్లాపూర్ కూకట్పల్లి జోన్లోని కుత్బుల్లాపూర్ సర్కిల్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అభయహస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు వాళ్ళ సొంత పేపర్లు అయినట్టు, లేదంటే ఏదో నార్మల్ వైట్ పేపర్లు అయినట్టు, లేదంటే ఏదో కాగితాలు లాగా తీసుకొని రోడ్ల మీద తిరగడము, ఇష్టం ఉన్నట్టు క్యారీ చేయడం అనేది చాలా చర్చకు దారితీసింది. సో పబ్లిక్కి మంచి చేయడానికి కార్యక్రమం చేస్తుంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం సరికాదు. చాలా సీరియస్గా అధికారులు కానీ, సిబ్బంది కానీ పనిచేయాల్సి ఉంటుంది. అభయహస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా ఎక్కడ అప్లోడ్ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్ ఆధ్వర్యంలోనో, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారి ఆధ్వర్యంలోనో, ఒక సూపర్వైజరీ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే ఆ అప్లోడ్ కావాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేస్తాము, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి అప్లోడ్ చేస్తామంటే
కుదరదు అనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ చాలా సీరియస్గా చెప్పారు. ఇవాళ ఉదయం అన్ని జోనల్ కమిషనర్లతో దాంతోపాటు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉంటాయి. 30 సర్కిల్స్కి గాను ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేస్తా ఉన్నా మళ్ళా ఇతర ఎవరైనా సిబ్బంది కానీ అధికారి కానీ ఇట్లనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళ ఉద్యోగానికి కూడా ఎసరు పడేటువంటి అవకాశం ఉందని చాలా సీరియస్గా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. హయత్ నగర్ సర్కిల్లో ఉన్నటువంటి టీం లీడరు మహేందర్ అనేటువంటి వ్యక్తి, ఆయన ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయనని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అట్లానే కుత్బుల్లాపూర్లో కూడా ఒక టీం లీడర్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోట్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. మొత్తం టీం లీడర్లను ఏర్పాటు చేసినాము. వాళ్ళు చాలా సీరియస్గా చాలా బాధ్యతతోని ఈ డ్యూటీ చేయాలి. కానీ ఈ విధంగా చేయడం ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు ప్రజలకి మంచి చేయడానికి ప్రభుత్వం ఈ విధమైన పథకాలు తీసుకొని వస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదు. రాబోయే రోజుల్లో మొత్తం ఈ నెల 17వ తారీఖు వరకు అభయ హస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేస్తామనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. మరి అప్పటి వరకు చాలా బాధ్యతతో ఈ అప్లికేషన్లన్నీ కూడా ఎంట్రీ చేయాలనేటువంటి అంశాన్ని చెప్పింది. ప్రస్తుతం అభయ హస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్ల ఎంట్రీ మాత్రమే జరుగుతుంది. ఇక రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో అది అభయ హస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు పూర్తయిన తర్వాత రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ అప్లికేషన్ని అప్లోడ్ చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలనకు సంబంధించి ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేయబోతుంది. దాని తర్వాత వాళ్ళందరికీ ఏవైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు నిజమైన అర్హులైతే గ్రౌండ్ లెవెల్కి వచ్చి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నిజమైన అర్హులని తేలితే రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఈ 6 పథకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిసైడ్ చేసిందో, పేదలకు ఏవైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి మాట చెప్పింది. సో పై స్థాయిలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చాలా సీరియస్గా అధికారులతో రివ్యూ చేశారు. గ్రౌండ్ లెవెల్లో అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా కమిషనర్ స్థాయి అధికారి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారి చెప్పినప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు కానీ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కానీ, లేదంటే టీం లీడర్లు కానీ, స్పెషల్ ఆఫీసర్లు కానీ కొంచెమైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది ప్రజలకు సంబంధించినటువంటి డాటా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకటి అండ్ ఇంకోటి ఆ నిజమైనటువంటి అర్హులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇఫ్టాల్ ఆ పేపర్ మిస్ప్లేస్ అయితే పథకాలు అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సో జనం చాలా ఓపికతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకు అందరూ అప్లై చేసుకున్నారు. సో ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజల మీద ఆ విధంగానే కొనసాగించాలి. వాళ్ళు ఏ విధమైనటువంటి నమ్మకంతో అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ విధంగానే మనం పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంకి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం ఎవరికి వస్తాయో పథకాలు ఎవరికి రావో అనే సెకండరీ. కానీ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డాటా చాలా నీట్గా పద్ధతిగా ఏ ఒక్క అప్లికేషన్ కూడా వదలకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ ఎంట్రీ చేయమని ఆదేశాలు ఆల్రెడీ కమిషనర్ ఇచ్చారు. అండ్ మనం ఇంకో అంశం కూడా అడిగేటువంటి ప్రయత్నం చేసినాం. ఒకటే ఫ్యామిలీలో తల్లిదండ్రి ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ కొడుకులు కూడా పెళ్లి అయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఒకటే ఇంటి నుంచి 4-5 అప్లికేషన్లు ఇఫ్టాల్ వస్తే దాని సంగతి ఏంటని అడిగే ప్రయత్నం చేసినాం. ఆ అప్లికేషన్లు కూడా ఆన్లైన్లో ఇప్పుడు ఎంటర్ చేస్తారు. ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత అవి స్క్రూట్నీ అప్పుడు లేదంటే వెరిఫికేషన్ టైంలో మిగతా అంశాలు బయటపడతాయి. కానీ వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ ఒక ఇంటి నుంచి 5 అప్లికేషన్లు వచ్చినా 10 అప్లికేషన్లు వచ్చినా సరే ప్రతి అప్లికేషన్ ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సిందే. డాటాలో పూర్తి స్థాయిలో ఆ సమాచారాన్ని పూర్తి స్థాయిలో మెన్షన్ చేయాల్సిందే అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ ఇచ్చారు. సో ఇద్దరు టీం లీడర్స్ని మాత్రం అధికారులు సస్పెండ్ చేశారు. ఈ కార్యక్రమం మరో 9 రోజుల పాటు జరగబోతుంది. ఈ ఆన్లైన్ ఎంట్రీ పూర్తి స్థాయిలో 17వ తారీఖు వరకు కంప్లీట్ కాబోతుంది. కాబట్టి అప్పటి వరకు మళ్ళీ ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లాంటి సోషల్ మీడియాలో ఎవరైనా తప్పు చేసినట్టు వీడియోలు బయటికి వచ్చినా ఈ అభయాస్తానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఆన్లైన్ ఎంట్రీ చేసే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నామనేటువంటి అంశాన్ని కమిషనర్ సూచించారు. సో కొంచెం జాగ్రత్త అయితే అధికారులు కానీ సిబ్బంది కానీ పడ్డారు.
సో ఇంకా రాబోయే రోజుల్లో మరింత సీరియస్గా వాళ్ళు పనిచేస్తే ప్రజలకి నమ్మకం ఉంటుంది, పథకాలు కూడా అందుతాయి అనేటువంటి ఆశ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అప్లై చేసారు, మరి ఎప్పుడు వస్తాయి, మాకు వస్తాయా రావా, అప్లికేషన్లు అసలు ఎటు పోయినాయి, ఇన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయి కదా, కోట్లాది అప్లికేషన్లు వచ్చినాయి కదా అనేటువంటి డౌట్ చాలామంది జనాల్లోకి ఉంది. వాస్తవమే అది. కానీ ఆ జనాలకి నమ్మకం కలిగించాలంటే వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే తప్ప జనంకి ఆ ఎంట్రీ చేసిన తర్వాత జనంకి ఇగో ఈ నంబర్ వచ్చింది, ఇంతమంది అప్లై చేసుకున్నారు, ఇంతమంది ఆన్లైన్లో పెట్టారు అని ఒక క్లియర్ కట్ డాటా తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత చెప్తే జనంకి కొంచెం నమ్మకం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో జనంకి నమ్మకం ఇచ్చే విధంగా, ఆ జనంకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా అధికారులు కానీ సిబ్బంది కానీ పనిచేయాలని కమిషనర్ సూచించారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో వారు ఎట్లా పనిచేస్తారు అనేటువంటి అంశం రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. సూర్య.